ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే సిఏఏ చట్టాన్ని సమర్థిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడడం పట్ల ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా మండిపడ్డారు. శనివారం ఆయన వ్యాపార పనుల నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తూ హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ గతంలో సిఏఏ చట్టం ఒక హాస్యాస్పదమని కొట్టిపారేసిన చంద్రబాబు నాయుడు నేడు ఎన్డీఏ కూటమిలో చేరిన వెంటనే తన అభిప్రాయాన్ని మార్చుకోవడం సబబు కాదని అన్నారు. దేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్తగా అపార రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే సిఏఏ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం సమర్థించడం దురదృష్టకరమని అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలని ఆయన చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. స్వదేశంలో ఉంటూనే ముస్లిం మైనార్టీలు పరాయి దేశస్తులుగా బతకాల్సి వచ్చే పరిస్థితులు కల్పిస్తున్న రాజకీయ పార్టీలను ముస్లిం మైనార్టీలు ఆదరించరని ఆయన తెలిపారు. ముస్లిం మైనార్టీల వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు 4% రిజర్వేషన్ అమలు తదితర హక్కులను పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అనాదిగా అభివృద్ధికి దూరంగా పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం తాము గలం విప్పుతూనే ఉంటామని డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా వెల్లడించారు. ఇప్పటికైనా సిఏఏపై 4% రిజర్వేషన్ పై నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. ముస్లిం మైనార్టీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలకు ఎంఆర్పీఎఫ్ అండగా ఉంటుందని డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా ప్రకటించారు. సిఏఏ చట్టం పైన ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సిఏఏ అనేది నేను మద్దతు ఇస్తున్నాను, ఇది అపోహలు రాజకీయం చేస్తున్నారు అని ఆయన వాయిస్ ఇచ్చారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తున్నాను, అసలు మీకు సిఏఏ పైన అవగాహన ఉందా లేదా అనేది నాకు అర్థం కావటం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను సింగపూర్ పోయినా లేకపోతే మీరు ఎవరన్నా అమెరికాకు పోయినా అక్కడ సిటిజన్షిప్ కావాలా, పాస్పోర్ట్ కావాలా అంటే మేము అమెరికా నుంచి ఇక్కడికి రాలేదు, లేదా ఇక్కడ మన ముస్లింలందరూ ఇక్కడికి వచ్చి బ్రతకడానికి ఇప్పుడు రావట్లేదు. దానిపైన కూడా మీరు అవగాహన లేకుండా ఎలా మాట్లాడినారో అర్థం కావట్లేదు. 40 సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో అసలు మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నిన్నటి దినము జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు కాబట్టి ఆ రోజు మీరు ఎన్డీఏతో ఓట్లు వేయబాకండి, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే అది నేరుగా మోడీకి వెళ్ళిపోతుంది, ముస్లింలకు అన్యాయం జరుగుతుందన్నారు. మరి ఈరోజు మీరు ఎన్డీఏతో చేతులు కలిపిన తర్వాత సిఏఏని సమర్థిస్తున్నాము, సిఏఏ అనేది ఒక జెన్యూను అనేది మీరు మాట్లాడుతున్నారు. అంటే అమెరికాకి పోవాలంటే గ్రీన్ కార్డ్ కావాలా, పాస్పోర్ట్ కావాలా, అది జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. మన దేశం వదిలి వేరే దేశానికి పోయినప్పుడు మనము అక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలంటే అక్కడ మనం సెటిల్ అయ్యి బ్రతకాలంటే కావాలా. కానీ ఇండియాలో పుట్టి ఇండియాలో పెరుగుతున్న వాళ్ళకి సిటిజన్షిప్ ఎందుకు అని మీకు నేను ప్రశ్నిస్తున్నాను. రెండోది, అసలు ఈ సిఏఏ 1948లో జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, అసలు ఇది ఎందుకు ఆవిర్భవించిందని ఒక్కసారి మీరు సరి చూసుకొని దాని తర్వాత స్టేట్మెంట్ ఇవ్వండి. మన పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ వీళ్ళందరూ సిఏఏని వ్యతిరేకిస్తున్నారు. కానీ మీ స్వలాభం కోసము మీరు సమర్థిస్తున్నారా లేకపోతే ముస్లిం ప్రజలు గొంతు తొక్కడానికి సమర్థిస్తున్నారో అర్థం కావట్లేదు. 4% ఇంప్లిమెంటేషన్ పైన సమర్థిస్తామని చెప్పారు. మరి మిగిలినటువన్నీ ఏం ఇంప్లిమెంట్ చేస్తారు మీరు? మా వక్ఫ్ బోర్డ్ ఆస్తుల గురించి మీరు జస్టిఫై చేస్తారా? అదేవిధంగా మనకి ఏదైతే ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయో వాటి గురించి మీరు నోరు తెరవడం లేదు. మూడోది, మీకు ఏదైతే మీరు చెప్తున్నారో ముస్లింలు వెనకబడినారు, ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉన్నారు, మంచిది, సంతోషం. అంటే ఇప్పటికైనా మీరు తెలుసుకోగలిగారు. కేవలం 3 సీట్లు ఇచ్చారు ముచ్చటగా ముస్లింలకి, ఓకే, దాని గురించి మేము ప్రశ్నించటం లేదు. మీరు సిఏఏని ఎందుకు సమర్థిస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాము ముస్లింలుగా. ఇది రాజకీయం కాదు, నేను ఏ రాజకీయ నాయకుడిని కాదు, ఒక ముస్లిం నాయకుడిగా మీకు ప్రశ్నిస్తున్నాము. దీనికి మీ సమాధానం మాకు కావాలా? ముస్లింల మద్దతు మీకు కావాలనుకుంటే మీరు సమర్థిస్తున్నారు, ఎందుకు సమర్థిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ముస్లింల యొక్క దీంట్లో. రెండోది, ముస్లింల మనోభావాలని మీరు కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడినారు, దాన్ని మీరు సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.